హాయ్! వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాకతీయుల యొక్క ఆధారాలను గురించి మాట్లాడుకున్నాం. సాహిత్య ఆధారాలు, శాసన ఆధారాల గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కాకతీయ రాజులను తీసుకొని చూసినట్లయితే ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, కాకతీయ రాజులను ఎన్ని భాగాలుగా విడగొట్టవచ్చు అనుకుంటున్నాం? రెండు భాగాలుగా. ఒకటి సామంత కాకతీయులు. ఎవరండి? సామంత కాకతీయులు. సామంత కాకతీయులు. ఒకరు ఎవరంటున్నాం? సామంత కాకతీయులు. మరొకరు స్వతంత్ర కాకతీయులు. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు. అంటే మనం చెప్పుకున్నాం మొదటి క్లాస్లోనే కాకతీయులు ప్రారంభంలో ఎవరికి? రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు. ఎవరికండి? రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నప్పుడు కాకతీయులు గరుడని చిహ్నంగా వాడారు. గరుడని తన రాజ్య చిహ్నంగా వాడడం అనేది జరిగింది. ఈ రాష్ట్రకూటుల పతనానంతరము కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు. ఎవరికి సామంతులుగా ఉన్నారు? కళ్యాణి చాళుక్యులకి. ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నప్పుడు వీరి యొక్క రాజచిహ్నం వరాహాన్ని రాజచిహ్నంగా వాడడం అనేది జరిగింది. తదుపరి స్వతంత్ర కాకతీయులు కూడా తన రాజచిహ్నాన్ని దేని తీసుకొని వాడారంటే వరాహాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. వీరి యొక్క స్వతంత్ర కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నప్పటి నుంచి వరాహమును తన రాజచిహ్నంగా ఉపయోగించారు కాకతీయులు ప్రారంభంలో రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు. అప్పుడు గరుడని, అంటే కాకతీయుల రాష్ట్రకూటుల యొక్క రాజ్యచిహ్నమైనటువంటి గరుడని వీరు కూడా తన రాజచిహ్నంగా వాడారు. తదుపరి వీరి పతన అనంతరము కళ్యాణి చాళుక్యులకి కాకతీయులు సామంతులుగా ఉండడం అనేది జరిగింది. ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క రాజచిహ్నం ఏంటంటే వరాహం. వీరికి సామంతులుగా ఉన్నప్పుడు వీరి రాజచిహ్నమైనటువంటి వరాహాన్ని తమ రాజచిహ్నంగా వాడారు. ఎవరంటే కాకతీయులు. తదనంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ప్రకటించుకొని స్వతంత్ర పాలన చేశారు. అప్పుడు కూడా కాకతీయులు తమ రాజచిహ్నాన్ని దేని వాడారు? వరాహాన్ని వాడడం అనేది జరిగింది. ఓకే, క్లియర్? ఇక్కడికి అర్థమైందనుకుంటా. ఈజీ, ఏం లేదు. కాకతీయులు ఎవరెవరికి సామంతులుగా పనిచేశారు అంటే రాష్ట్రకూటులకి మరియు కళ్యాణి చాళుక్యులకి. రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్న టైంలో కాకతీయుల యొక్క రాజ్య చిహ్నం ఏంది అంటే గరుడ. తదుపరి కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నప్పుడు కాకతీయుల యొక్క రాజచిహ్నం ఏంటంటే వరాహం. తదుపరి స్వతంత్ర కాకతీయ రాజులకు కూడా రాజచిహ్నం ఏందంటే వరాహమే ఉంది. అందుకనే రాష్ట్రకూటులకి అని మెన్షన్ చేయకుండా కాకతీయుల యొక్క రాజచిహ్నం అంటే వరాహంనే చెప్పాలి. అలా కాకుండా రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నప్పుడు అనే పదాన్ని మెన్షన్ చేస్తే మాత్రమే గరుడని చెప్పాలి. అర్థమైందనుకుంటా. కాకతీయుల యొక్క రాజచిహ్నం అంటే వరాహమే. అట్లా కాకుండా ఎగ్జామినరు రాష్ట్రకూటులకి కాకతీయులు సామంతులుగా ఉన్నప్పుడు కాకతీయుల యొక్క రాజచిహ్నం అన్నప్పుడు మాత్రమే గరుడని చెప్పాలి. అలా రాష్ట్రకూటులకి అని మెన్షన్ చేయకపోతే వరాహంనే వీరి యొక్క రాజచిహ్నంగా చెప్పాలి. మరి ఈ కాకతీయులని ఎన్ని భాగాలుగా విభజించాం? రెండు. సామంత కాకతీయులు మరియు స్వతంత్ర కాకతీయులు. సామంత కాకతీయులు అంటే వీళ్ళు స్వతంత్ర పాలకులు కారు, ఒకరికి సామంతులుగా పనిచేశారు. తదుపరి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. స్వతంత్ర కాకతీయులుగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రుద్రదేవుని కాలం నుంచి రెండవ ప్రతాపరుద్రుని కాలం వరకు ఉన్న వారిని
స్వతంత్ర కాకతీయులుగా చెప్తాం. ఈ రుద్రదేవుణ్ణే మొదటి ప్రతాపరుద్రుడు అంటామని కూడా మనం లాస్ట్ క్లాసులలో మాట్లాడుకున్నాం. మరి సామంత కాకతీయులు, ఈ సామంత కాకతీయుల్లో మనము ముఖ్యమైనటువంటి వారిని చూసినట్లయితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? సామంత కాకతీయులు. ఈ సామంత కాకతీయుల గురించి ఒకసారి చూద్దాం. సామంత కాకతీయులు, సామంత కాకతీయులు. ఓకే, క్లియర్? అర్థమవుతుంది కదా? చెప్పే విషయం అర్థమవుతుంది కదా? ఈ సామంత కాకతీయుల్లో మనము కాకర్త్య గుండెన్న గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కాకర్త్య గుండెన్న, ఈ కాకర్త్య గుండెన్న గురించి గత క్లాసులలో మాట్లాడుకున్నాం. ఈ కాకర్త్య గుండెన్న ఇతని మరణానంతరం, కాకర్త్య గుండెన్న మరణానంతరం ఇతని కుమారుడైనటువంటి మొదటి బేతరాజు, ఇతని కుమారుని పేరు ఏం పేరు? మొదటి బేతరాజు. మొదటి బేతరాజు, మొదటి బేతరాజు. కాకర్త్య గుండెన, ఈ కాకర్త్య గుండెన ఈయన యొక్క సోదరి పేరు కామసాని. ఎవరీమే? కామసాని. తన సోదరైన కామసానిని గూడూరు, ఎక్కడండి? గూడూరు. ఈ గూడూరు ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు ప్రాంత పాలకుడైనటువంటి విరియాల భూపతి, విరియాల భూపతికి తన కామసాని, సోదరి కామసాన్ని ఇచ్చి వివాహం జరిపించినాడు. ఓకేనా? అర్థమైందా? కాకర్త్య గుండెన్న తన సోదరైనటువంటి కామసానిని నెల్లూరు జిల్లాలో గల గూడూరు ప్రాంత పాలకుడైనటువంటి విరియాల భూపతికి ఇచ్చి వివాహం జరిపించినాడు. ఇక కాకర్త్య గుండెన యొక్క కుమారుడు ఎవరంటే మొదటి బేతరాజు. ఎవరు? మొదటి బేతరాజు. మొదటి బేతరాజు. తన కుమారుడు ఎవరు? మొదటి బేతరాజు. ఈ కాకర్త్య గుండెన అనంతరం మొదటి బేతరాజు పాలనా బాధ్యతల్ని స్వీకరించాడు. ఈ మొదటి బేతరాజు కొరివిసీమ అనే ప్రాంతాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఏ ప్రాంతాన్ని? కొరివిసీమ. కొరివిసీమ అనేటటువంటి ఈ కొరివిసీమ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు ఎవరంటే మొదటి బేతరాజు. మొదటి బేతరాజు కొరివిసీమని పరిపాలిస్తూ ఇతను పొందినటువంటి ఇతని యొక్క బిరుదులని మనం చూసినట్లయితే, ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటివని చూసినట్లయితే, ఒకటి కాకతీయ పురాదినాథ. కాకతీయ పురాదినాథ అనే బిరుదుని, మరొక బిరుదు పొందడం జరిగింది ఏందంటే చోడాక్ష్మపాల. ఓకే, అర్థమైందా? చోడాక్ష్మపాల, కాకతీయ పురాదినాథ అనేటటువంటి బిరుదులను పొందినాడు మొదటి బేతరాజు. సరేనండి. కాకర్త్య గుండెన్న యొక్క కుమారుడు మొదటి బేతరాజు. ఇతను కొరేసీమని అనే ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. ఇతను పొందినటువంటి బిరుదులు ఏంటంటే కాకతీయ పురాదినాథ మరియు చోడాక్ష్మపాల అనేటటువంటి ఈ రెండు బిరుదులను పొందడం జరిగింది మొదటి బేతరాజు. ఈ మొదటి బేతరాజు కాలం నాటికి మరొక అంశం ఏంటంటే ఇతని పరిపాలన కాలం నాటికి రాష్ట్రకూట వంశము అంతమైంది. రాష్ట్రకూటులు అనేది అంతం కావడం అనేది జరిగింది. ఇతని పాలన కాలంలో రాష్ట్రకూటులు అంతమయ్యారు. ఓకే, అర్థమైందనుకుంటా. మొదటి బేతరాజు కాలం నాటికి కొద్ది కాలంలోనే, అంటే ఇతని పాలన కాలంలోనే రాష్ట్రకూట వంశం అనేది అంతం కాబడింది. ఈ రాష్ట్రకూట వంశం అంతమైన తర్వాత ఇతను తదుపరి కళ్యాణ చాళుక్యులకి సామంతునిగా పనిచేసినాడు. ఎవరికి? కళ్యాణి చాళుక్యులకి సామంతునిగా పనిచేయడం అనేది జరిగింది. ఓకే, క్లియర్? అర్థమైందా? మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, కాకతీయులు మొదట రాష్ట్రకూటులకి, తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారని. అయితే మొదటి బేతరాజు కాలంలోనే రాష్ట్రకూట వంశం అంతం కాబడింది. తదుపరి వీళ్ళు కళ్యాణి చాళుక్యులకి సామంతునిగా ఉన్నాడు మొదటి బేతరాజు. ఈ మొదటి బేతరాజు పొందిన బిరుదులేంది? కాకతీయ
పురాదినాథ మరొక బిరుదు చోడాక్ష్మపాల అనేటటువంటి ఈ 2 బిరుదులను పొందినాడు మొదటి బేతరాజు. ఇతను పరిపాలించింది ఏంది? కొరిమిసీమ ప్రాంతాన్ని పరిపాలించడం అనేది జరిగింది. అయితే ఇతనికి శత్రువుగా ఉన్నటువంటి ముదిగొండ చాళుక్యులు ఎవరు? ముదిగొండ చాళుక్యులు. ఇతనికి శత్రువుగా ఉన్నటువంటి వారు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు. ఈ ముదిగొండ చాళుక్యులు ఇతనిపై దండయాత్ర చేసినారు. ఇతనిపై దండయాత్ర చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు. ఈ ముదిగొండ చాళుక్యులు మొదటి బేతరాజుపై దండయాత్ర చేసినారు. ఈ సందర్భంలో మొదటి బేతరాజుపై ముదిగొండ చాళుక్యులు దండయాత్ర చేసినప్పుడు గూడూరు పాలకుడైన విరియాల ఏం పేరైన పేరు? విరియాల భూపతి. మీరు కూడా మాట్లాడాలి. విరియాల భూపతి అండ్ అతని యొక్క భార్య. ఈ విరియాల భూపతి ఇతని యొక్క భార్య ఈ ఇరువురు కూడా మొదటి బేతరాజుకి సహాయాన్ని అందించడం అనేది జరిగింది. ఎప్పుడైతే వీరి సహాయం అందించారో మొదటి బేతరాజుకి, ఎమ్మటే ఎవరు ఓటమి చెందారు? మునుగోడ చాళుక్యులు ఓటమి చూడడం అనేది జరిగింది. ఒకసారినండి, మొదటి బేతరాజు ఇతని పైకి ముదిగొండ చాళుక్యులు దండయాత్ర చేశారు. ఈ సందర్భంలో ఇతను ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉన్న సమయంలో గూడూరి పాలకుడైనటువంటి విరియాల భూపతి మరియు అతని భార్య ఇతనికి సహాయాన్ని అందించాయి. ఎప్పుడైతే వీరు ఇతనితో జతగలిచారో ఎమ్మటే ఈ ముదిగొండ చాళుక్యులు ఓడిపోవడం అనేది జరిగింది. ఎందుకు? మొదటి బేతరాజు యొక్క మేనత్తే విరియాల భూపతి యొక్క భార్య. ఎవరు ఆమె పేరు? కామసాని. ఎందుకు? విరియాల భూపతికి కాకర్తె గుండెన్న సోదరైనటువంటి కామసాన్ని ఇచ్చి వివాహం జరిపించాడు కాకర్తె గుండెన్న. అంటే మొదటి బేతరాజుకి ఏమైతుంది? ఆమె మేనత్త. కాబట్టి ఇతని ఆపదలో ఉన్న విషయాన్ని గమనించి ఈ విరియాల భూపతి అతని భార్య ఇతనికి సహాయాన్ని అందించారు. ఎమ్మటే ముదిగొండ చాళుక్యులు అనేది ఓటమి చూశారు. ఇతను పొందినటువంటి బిరుదులేంది? కాకతీయ పురాదినాథ. మరొక బిరుదేంది? చోడాక్ష్మపాల అనేటటువంటి 2 బిరుదులను పొందినాడు. ఎవరంటే మొదటి బేతరాజు. మొదటి బేతరాజుకి విరియాల భూపతి అతని భార్య సహాయం చేసి ముదిగొండ చాళుక్యుల యొక్క దాడి నుంచి కాపాడారు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే గూడూరు శాసనం ద్వారా తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం ద్వారా మనకు విరియాల భూపతి అతని భార్య మొదటి బేతరాజుకి సహాయం అందించారని తెలుస్తుంది. ముదిగొండ చాళుక్యులని తరిమి కొట్టారనే విషయం కూడా ఈ గూడూరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఎందుకు? విరియాల భూపతి ఏ ప్రాంతం యొక్క పాలకుడు? గూడూరు యొక్క ప్రాంత పాలకుడు. అక్కడ లభించినటువంటి ఆ గూడూరు శాసనమే ఇతనికి సహాయం అందించినట్టు తెలియజేస్తుంది. అలాగే ఈ మొదటి బేతరాజు కాడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే నారాయణయ్య. ఈ నారాయణయ్య అనేటటువంటి ఇతను ఈ మొదటి బేతరాజు వద్ద మంత్రిగా పనిచేశాడు. ఇతనికి మనం చెప్పుకున్నాం శనిగారం అనే శాసనాన్ని మొదటి బేతరాజు వేయించాడు అని. శాసనాలు చెప్పేటప్పుడు చెప్పాను నేను. ఏ శాసనం? శనిగారం అనేటటువంటి శాసనాన్ని మొదటి బేతరాజు వేయించాడని అక్కడ మాట్లాడాను. ఈ శనిగారం శాసనాన్ని దగ్గరుండి చెక్కించిన వ్యక్తి ఎవరంటే నారాయణుడు. ఎవరైనా చెక్కించిన ఆయన ఈ నారాయణయ్య. ఈ నారాయణయ్య ఎవరు? ఇతని వద్ద మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే రాజు ఆజ్ఞతోటి ఈ శనిగారం శాసనాన్ని చెక్కించినటువంటి వ్యక్తి ఎవరంటే నారాయణయ్య. ఈ శాసనంలో కూడా జినాలయ ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో ఏ ప్రస్తావన ఉంది? జినాలయ ప్రస్తావన ఉంది. ఈ జినాలయం ప్రస్తావన కూడా ఎందులో ఉందంటే ఈ శనిగారం అనే శాసనంలో కలదు. ఓకే, అర్థమైంది అనుకుంటా. మొదటి బేతరాజు వద్ద మంత్రిగా పనిచేసినటువంటి ఈ నారాయణయ్య అనేటటువంటి వ్యక్తి ఇతని ఆదేశం మేరకు శనిగారం అనే శాసనాన్ని దగ్గరుండి చెక్కించాడు. అందుకే శనిగారం శాసనాన్ని వేయించింది అని నారాయణయ్య ఆప్షన్లో లేకుంటే ఎవరిని టిక్ చేయాలి? మొదటి బేతరాజుని చెప్పాలి ఆన్సర్గా మనం. ఎందుకు? ఇతనే ఆదేశిస్తే
ఇతను చెక్కించాడు. ఇందులో ఏ దేవాలయ ప్రస్తావన ఉందంటే జినాలయ ప్రస్తావన కలదు. ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏమర్థమవుతుందంటే ఈ మొదటి బేతరాజు ప్రారంభంలో జైన మతాన్ని స్వీకరించాడు. అంటే జైన మతస్థుడు. ఈయన ఏ మతస్థుడు? జైన మతస్థుడు. తదుపరి చివరి దశలో ఇతను శైవ మతాన్ని తీసుకోవడం అనేది జరిగింది. శైవ మతాన్ని కూడా ఆదరించాడు. అంటే ఇతను జైన మతస్థుడు. ఈ జినాలయం అనేది శనివారం శాసనంలో జినాలయం ప్రస్తావన గలదు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, కాకతీయులు ప్రారంభంలో జైన మతాన్ని ఆదరించారు, జైన మతాన్ని అవలంబించారు. తదుపరి శైవ శాఖను, వైష్ణవ మతాన్ని, శైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఈ మొదటి బేతరాజు ప్రారంభంలో జైన మతాభిమాని, జైన మతాన్ని అనుసరించాడు. తదుపరి చివరి దశలో మాత్రం శైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది మొదటి బేతరాజు.